Namaste people, welcome back to our channel. So ee roju after a long time kada, right? So ee roju మన టాపిక్ DSP లో whether it is a periodic or not we should find no. సో ఇప్పుడు మన టాపిక్ వచ్చేసి ఏంటిది cos 0.01 pi n. సో ఇప్పుడు ఈ డిస్క్రీట్ సీక్వెన్స్ అనేది మనకి పీరియడికా అపీరియడికా అనేది మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు మనకి డిస్క్రీట్ టైంలో మనం ఫ్రీక్వెన్సీని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు, ఫ్రీక్వెన్సీని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు అంటే k/n కదా. సో ఇప్పుడు క్వశ్చన్ ఏదైనా సరే యూ షుడ్ డోంట్ వరీ అబౌట్ ద క్వశ్చన్, జస్ట్ ఇక్కడ ఉన్న ఈ ఇంటీజర్ని బేస్ చేసుకొని మనం చేయొచ్చు. ఇప్పుడు ఈ ఇంటీజర్ని మనం ఒమేగా ఈజ్ ఈక్వల్ టు 0.01 అనుకోవాలి. ఇప్పుడు మనకి f ఈజ్ ఈక్వల్ టు ω/2π ఇది ఫార్ములా కదా. ఇప్పుడు ఒమేగా ప్లేస్లో 0.01/2π తర్వాత సో ఇది ఫార్ములా కదా. ఇప్పుడు ఏమవుతుంది, ఇది గేట్ క్యాన్సిల్ అవుతుంది నెక్స్ట్. సో ఇక్కడ మనకి ఇప్పుడు 1/200 అవుతుంది, అంటే 1/200 సైకిల్స్ పర్ శాంపుల్ కదా. ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ రిప్రజెంటేషన్ ఏంటిది k/n, అంటే k ఈజ్ ఈక్వల్ టు 1, n ఈజ్ ఈక్వల్ టు 200, అంటే దిస్ ఈజ్ పీరియాడిక్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ అంటే sin 3n. సో ఇప్పుడు మనకి ఎఫ్ రిప్రజెంటేషన్ ఏంటిది ω/2π కదా. మరి ఒమేగా ఏంటిది ఇక్కడ మనకి 3. సో ఈ 3/2π అంటే ఇప్పుడు ఈ రేషియో అనేది మనకి ఏంటిది, మనం ఇక్కడ ఫ్రీక్వెన్సీ అనేది మనం దీన్ని ఇందులో రిప్రజెంట్ చేయలేం. సో ఇప్పుడు ఈ సిగ్నల్ వచ్చేసి మనకి ఏంటిది నాన్ పీరియాడిక్. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారంటే ఇప్పుడు cos n/8 cos πn/8 కదా. సో ఇక్కడ మనం రెండు ఫ్రీక్వెన్సీస్ తీసుకోవాలి. ఇప్పుడు ω1 ఈజ్ ఈక్వల్ టు n/8, ω2 ఈజ్ ఈక్వల్ టు πn/8 కదా. ఇప్పుడు ఫస్ట్ ఫ్రీక్వెన్సీని కన్సిడర్ చేసుకోవాలి. ఇప్పుడు f1 ఈజ్ ఈక్వల్ టు ω1/2π. ఇప్పుడు మనకి ఒమేగా వాల్యూ ఇక్కడ ఎంత ఉన్నది n/8, అంటే దీన్ని మనం 1/8గా మనం కన్సిడర్ చేసుకోవచ్చు, 1/8/2π. ఇప్పుడు ఈ 8 2 16 కదా. సో 1/16π. ఇప్పుడు మనకి ఇదేమో ఇంటీజర్ ఉంది, ఇదేమో నాన్ ఇంటీజర్ కదా. ఇట్స్ నాట్ అన్ ఇంటీజర్. సో ఇదొకటి. సో మనకి ఈ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇది నాన్ పీరియాడిక్. అండ్ నెక్స్ట్ ω2 ఈజ్ ఈక్వల్ టు πn/8. ఇప్పుడు ఏం చేయాలి, f2 ఈజ్ ఈక్వల్ టు ω2/2π కదా. ω2 ఎంత πn/8/2π. సో ఇక్కడ పై క్యాన్సిల్ అయితే 8 2 16. సో ఇక్కడ 1/16 అంటే ఇప్పుడు ఇది అనేది రేషనల్ ఫామ్లో ఉంది. అంటే ఇప్పుడు మనకి ఈ πn/8 అనేది మనకి పీరియాడిక్ సిగ్నల్. సో ఇక్కడ మనకి ఇచ్చిన సిగ్నల్ అనేది బోత్ ప్రొడక్ట్ ఆఫ్ నాన్ పీరియాడిక్ అండ్ పీరియాడిక్ సిగ్నల్ కదా. సో ఇక్కడ మనకి రెండు పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ రెండు ప్రొడక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇప్పుడు మనకి ఈ ఇచ్చిన గివెన్ సిగ్నల్ అనేది నాన్ పీరియాడిక్ సిగ్నల్గా మనం కన్సిడర్ చేసుకోవాలి. దిస్ ఈస్ అవర్ వీడియో గైస్. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. దెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.